దర్శకుడు సుజిత్ ను చూసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇదే అంటున్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే పవన్ ఫ్యాన్స్ కు ప్రేమ కోసం రెండు ఎక్కువే. ట్రైలర్ రాలేదు అనే కోపంలో ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ను ఆయన చూపించిన విధానానికి మాత్రం వాళ్ళు ఎప్పుడు సుజిత్ కు రుణపడి ఉంటారు. మరీ ముఖ్యంగా ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇంకా మర్చిపోలేకపోతున్నారు అభిమానులు. నిన్న జరిగిన వేడుకలో నేడు చూసింది నిజమేనా అని ఒకటికి రెండు సార్లు గిల్లుకున్నారు పవన్ ఫ్యాన్స్. మామూలుగా ఫంక్షన్ కు రావడానికి ఇబ్బంది పడే పవన్ కళ్యాణ్ ఓజీ వేడుకలో ఏకంగా సినిమా గెటప్ లోనే రావడం అందరికీ షాక్ ఇచ్చింది. ఇది కేవలం సుజిత్ ఐడియా మాత్రమే. తన అభిమానుల కోసం ఇంత చేసిన దర్శకుడు కోరికను కాదనలేకపోయాడు పవన్ కళ్యాణ్. అక్కడే ఆయన ఫుల్ మార్క్స్ పట్టేశాడు. సాధారణంగా పవన్ తన సినిమాల ప్రచార కార్యక్రమాలకు వేర్వేరు గెటప్ లో వస్తుంటాడు. కానీ ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా గెటప్ లోనే వచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఈ లుక్ అభిమానులకు ఎంతగానో ఆకట్టుకుంది. ఓజీ సినిమాను కేవలం యాక్షన్ ఎంటర్టైనర్ గానే కాకుండా పవన్ కళ్యాణ్ లోని స్టైలిష్ ఐకాన్ ను చూపించే విధంగా తెరకెక్కిస్తున్నారు. సినిమా టీజర్ ట్రైలర్ లోని ప్రతి షాట్ పవన్ కళ్యాణ్ ను మరింత స్టైలిష్ గా పవర్ఫుల్ గా చూపించింది. పవన్ కళ్యాణ్ నడిచే తీరు, ఆయన కళ్ళలోని పదును, ఆయన డైలాగ్స్ చెప్పే విధానం అన్ని ఆయన అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ మార్పుల వెనుక సుజిత్ చేసిన కృషి ఎంతో ఉంది. సినిమాలో ప్రతి చిన్న డీటెయిల్ ను ఆయన చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇలా అన్ని విషయాల్లో సుజిత్ ఎంతో శ్రద్ధ పెట్టాడు. ఫలితంగా ఓజీసీ అభిమానులకు ఒక విజువల్ ట్రీట్ గా మారింది. పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించాడు. కానీ ఓజీలో ఆయన పాత్ర చాలా ప్రత్యేకమైనది. ఆయనను దర్శకులు వివిధ కోణాల్లో చూపించినప్పటికీ సుజిత్ చూపించిన స్టైల్, యాటిట్యూడ్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఓజీ గెటప్ లో కనిపించడం అనేది ఆయన అభిమానులకు ఒక మరపురాని క్షణం. ఇది సుజిత్, పవన్ మధ్య ఉన్న గొప్ప అనుబంధాన్ని తెలియజేస్తుంది. పవన్ కళ్యాణ్ అభిమానుల అభిరుచికి అనుగుణంగానే సినిమాను తీర్చిదిద్దిన సుజిత్ వాళ్ళ గౌరవాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం పవన్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. మొత్తంగా సుజిత్ ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ ను సరికొత్తగా చూపించి అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. రేపు సినిమా గానీ సూపర్ హిట్ అయింది అంటే మాత్రం జీవితాంతం ఆయనకు పాలాభిషేకం చేయమన్నా చేస్తారేమో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అసలైన బ్లాక్ బస్టర్ అందుకొని పుష్కరం దాటింది. 2013లో వచ్చిన అత్తారింటికి దారేది తర్వాత మళ్ళీ ఆయనకు అంతటి రేంజ్ బ్లాక్ బస్టర్ రాలేదు. అందుకే అందరి ఆశలు ఓజీ సినిమా మీద ఉన్నాయి. తాజాగా ట్రైలర్ విడుదలైన తర్వాత అంచనాలు మరింత పెరిగిపోయాయి.